In today's class, I'll discuss about rules for an identifier. అంటే ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఐడెంటిఫైర్ కొన్ని రూల్స్ ఉన్నాయి. ప్రీవియస్ క్లాస్లో నేను డేటా టైప్స్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు డేటా టైప్స్లో డేటా టైప్ డిక్లరేషన్ అని చెప్పాను. వాట్ ఇస్ ద డేటా టైప్ డిక్లరేషన్ సింటాక్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు గివ్ ద డేటా టైప్ అండ్ వేరియబుల్ నేమ్. వేరియబుల్ నేమ్నే ఉంటారు ఐడెంటిఫైర్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏజ్ ఇస్తున్నారు అనుకోండి, 17 అని ఇస్తున్నారు అనుకోండి. ప్రీవియస్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ డేటా ఇచ్చినా డేటా టైప్స్లో ఏ డేటాకి రిలేటెడ్ అనేది ముందు చెప్పాలి. ఇప్పుడు మనం ఇచ్చే డేటా ఓల్ నెంబర్ అయితే ఇంట్ అని చెప్పాలి, ఫ్రాక్షన్ నెంబర్ అయితే ఫ్లోట్ అని చెప్పాలి, క్యారెక్టర్ అయితే క్యార్ అని చెప్పాలి. ఇప్పుడు మీరు ఇచ్చే డేటా ఓల్ నెంబర్ కాబట్టి ఫస్ట్ డేటా టైప్ ఇంట్ అని చెప్తాం. ఇంట్ అని చెప్పగానే 2 bytes అలొకేట్ అవుతుంది. వెనెవర్ సిస్టమ్ అలొకేట్స్ ఏ మెమరీ దట్ షుడ్ బి ఐడెంటిఫైడ్ విత్ ఎ నేమ్. కంప్యూటర్లో మెమరీలో ఒక లొకేషన్ అలొకేట్ అయినప్పుడు దానికి ఏదో ఒక పేరు పెట్టాలి. ఆ పేరునే ఉంటాం ఐడెంటిఫైర్. అంటే డేటా టైప్ చెప్పిన తర్వాత యూ నీడ్ టు స్పెసిఫై ద ఐడెంటిఫైర్. మీరు ఇచ్చేది ఏజ్ కాబట్టి మీరు ఏజ్ అని పేరు పెట్టొచ్చు, అప్పుడు ఏ అని పేరు పెట్టొచ్చు, స్టూడెంట్ ఏజ్ అని పేరు పెట్టొచ్చు, ఎక్స్ అని పెట్టొచ్చు, వై అని పెట్టొచ్చు. ఎందుకంటే బికాస్ దిస్ ఈజ్ డిఫైన్డ్ బై ద యూజర్ డిఫైన్డ్ నేమ్ అంటారు. అంటే ప్రోగ్రామ్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ టోకెన్స్. కొన్ని టోకెన్స్ సిస్టమ్ డిఫైన్డ్ టోకెన్స్ ఉంటాయి, కొన్ని యూజర్ డిఫైన్డ్ టోకెన్స్ ఉంటాయి. సిస్టమ్ డిఫైన్డ్ ఇంట్ అనేది మనం డిఫైన్ చేసింది కాదు, ఇట్స్ ఎ కీవర్డ్ బికాస్ దట్ వాస్ డిఫైన్డ్ బై సి ఇట్ సెల్ఫ్. కొన్ని అంటే సి ప్రోగ్రామింగ్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ సిస్టమ్ డిఫైన్డ్ వర్డ్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ వర్డ్స్. సిస్టమ్ డిఫైన్డ్ వర్డ్ వచ్చేటప్పటికి సిస్టమే డిఫైన్ చేస్తే కూడా మనకు ప్రాబ్లం లేదు. యూజర్ డిఫైన్డ్ వర్డ్ వచ్చేటప్పటికి మనం డిఫైన్ చేసేటప్పుడు దానికి రూల్స్ ఏమన్నా ఉన్నాయా, సి దానికి ఏమన్నా రూల్స్ పెట్టిందా అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ రూల్స్ వైలేట్ చేస్తే సిస్టమ్ విల్ గివ్ ఎర్రర్. యూజర్ డిఫైన్డ్ నేమ్స్ని ఐడెంటిఫైర్స్ అంటారు. అది మీరు ఒక వేరియబుల్కి పేరు పెట్టచ్చు, ఒక అరేకి పేరు పెట్టచ్చు, ఒక పాయింటర్ కావచ్చు, ఒక స్ట్రక్చర్ కావచ్చు. వాట్ ఎవర్ ద నేమ్ దట్ ఈజ్ డిఫైన్డ్ బై ద యూజర్ ఈజ్ కాల్డ్ అన్ ఐడెంటిఫైర్. ఆ ఐడెంటిఫైర్ పెట్టేటప్పుడు కొన్ని రూల్స్ పెట్టింది సి మనకి. ఆ రూల్స్ని రూల్స్ ఫర్ అన్ ఐడెంటిఫైర్ అంటారు. మనం ప్రీవియస్ క్లాస్లో డేటా టైప్ డిక్లరేషన్ చేసుకున్నప్పుడు మార్క్స్ ఫ్లోట్ అనుకోండి, ఫ్లోట్ మార్క్స్ అని డిఫైన్ చేసాం. క్యారెక్టర్ గ్రేడ్ అనుకోండి, గ్రేడ్ అని డిఫైన్ చేసాం. ఈ నేమ్స్ అన్నీ మనం డిఫైన్ చేసే నేమ్స్. వీ కెన్ సెట్ అవర్ ఓన్ నేమ్స్. మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు. మనం ఏ పేరన్నా పెట్టుకోవచ్చు కదా అని మనం ఇష్టం వచ్చిన పేరు పెట్టడానికి కూడా లేదు. సి హ్యాస్ గివెన్ 4 మెయిన్ రూల్స్. ఒక 4 రూల్స్ పెట్టిందండి. ఆ రూల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ రూల్ వచ్చేటప్పటికి ఏంటి అంటే కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లొకేషన్ పేరు మీరు శాలరీ అని పెట్టారు. నో ప్రాబ్లం, పెట్టొచ్చు. శాలరీ ఎందుకు పెట్టారంటే శాలరీ స్టోర్ చేస్తాం. సార్ ఇలాగే ఎందుకు పేర్లు పెట్టాలి అంటే మన ఐడెంటిఫికేషన్ కోసం అండి. అంటే ఈ లొకేషన్లో శాలరీ ఉంది అని మనకి రేపొద్దున అర్థం అవడం కోసం మనం రిలేటెడ్ నేమ్స్ పెట్టుకుంటాం. ఎక్స్ అని పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఫ్యూచర్లో మళ్ళీ ఆ ప్రోగ్రామ్ చూసినప్పుడు ఆ లొకేషన్లో ఎక్స్ అని పెట్టాను, దాంట్లో ఏం స్టోర్ చేశాను, శాలరీయా ఏజ్ అని మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా రిలేటెడ్ పేరు పెట్టుకుంటాం. ఆ పెట్టేటప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటో చెప్తున్నాను. ఇప్పుడు నేను శాలరీ అని పెట్టాను, నో ప్రాబ్లం. శాలరీ 2021 అని కూడా పెట్టొచ్చు, నో ప్రాబ్లం. ఇది కూడా తప్పేం కాదు. అంటే ఎలా ఎందుకు పెట్టానంటే 2021లో తీసుకున్న శాలరీ అని నాకు అర్థం అవడానికి. దిస్ ఈజ్ వ్యాలిడ్. బట్ 2021 శాలరీ అని పెడితే మాత్రం ఇట్ ఈజ్ ఇన్వాలిడ్. ఇది సిస్టమ్ ఒప్పుకోదు. మీరు పెట్టండి ఈ పేరు యాక్సెప్ట్ చేసినప్పుడు ఇది ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అంటే డిజిట్స్ అంటే నెంబర్స్ అనేవి మీరు ఐడెంటిఫైర్లో వాడవచ్చండి. కానీ స్టార్టింగ్ లెటర్ మాత్రం డిజిట్ ఉండకూడదు. ఇక్కడ స్టార్టింగ్ లెటర్ డిజిట్ ఉంది, దట్స్ వై ఇట్ ఈస్ నాట్ అ వ్యాలిడ్ ఐడెంటిఫైర్. ఓకేనా? అంటే మీరు ఫస్ట్ లెటర్ మాత్రం డిజిట్ ఇవ్వకూడదు. అంటే సెకండ్ లెటర్ నుంచి మీరు డిజిట్స్ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. స్టార్టింగ్ లెటర్ షుడ్ నాట్ బి ఎ డిజిట్. ఫస్ట్ రూల్ స్టార్టింగ్ లెటర్ షుడ్ నాట్ బి ఎ డిజిట్. ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం ఐడెంటిఫైర్ మనకు పేరు పెట్టేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏ పేరు పెట్టినా పర్లేదు. మీకు ఒక నెంబర్కి N1 అని పేరు పెట్టండి, నో ప్రాబ్లం. 1N అని పెట్టారా, ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. స్టార్టింగ్ లెటర్ షుడ్ నాట్ బి ఏ డిజిట్. ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ వచ్చేటప్పటికి మనం ఒక పేరు పెట్టేటప్పుడు అంటే మనం ఒక నేమ్ డిఫైన్ చేసేటప్పుడు స్పెషల్ సింబల్స్ అనేవి ఉంటాయి కదా కీబోర్డ్లో, ప్లస్ మైనస్ ఫుల్ స్టాప్ ఇలా నెంబర్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి. ఏ సింబల్ని మనం వాడకూడదు ఒక నేమ్ పేరు పెట్టేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మై శాలరీ అని పెడదాం అనుకున్నాను, శాలరీ కదా అని $, సింబల్ పెట్టి ఇలా పేరు పెడదాం అనుకున్నాను. ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఎందుకంటే స్పెషల్ సింబల్స్ వాడకూడదు. ప్లస్ మైనస్ ఫుల్ స్టాప్ కామా గ్రేటర్ దాన్ ఏ సింబల్స్ వాడకూడదు. ఒక సింబల్ వాడచ్చు, దట్ ఈస్ కాల్డ్ అండర్ స్క్రోర్ అని పిలుస్తారు. అండర్ స్క్రోర్ అనే సింబల్ మాత్రం వాడవచ్చు. అది చూడడానికి ఎలా ఉంటుంది అంటే బాటమ్ లైన్ అనమాట. మామూలుగా ఐఫోన్ అయితే A-B ఆర్ A-B ఇలా ఉంటే A_B ఇలా ఉంటుంది. ఇలాగ ఉంటే దాన్ని అండర్ స్క్రోర్ అంటారు. ఈ ఒక్క సింబల్ వాడచ్చు. కావాలంటే మీరు మై శాలరీ అనేది my_salary సాధారణంగా ఇలా డివైడ్ చేయడానికి ఆ సింబల్ ఎక్కువ వాడతాం. అది వాడాలని రూల్ ఏం లేదు, అది మాత్రం వాడవచ్చు. అంటే ఇట్ షుడ్ నాట్ కంటైన్ ఎనీ స్పెషల్ సింబల్స్. ఇట్ షుడ్ నాట్
contain any special symbols. Any special symbols. స్పెషల్ సింబల్స్ ఒక్కటి మాత్రం వాడచ్చు, ఎక్సెప్ట్ అండర్ స్క్రోర్ అనే సింబల్ మాత్రం వాడచ్చు, దట్ ఈస్ అండర్ స్క్రోర్. సెకండ్ రూల్. థర్డ్ రూల్, లెంగ్త్ కెన్ బి ఎనీ. మీరు ఎంత పెద్ద పేరన్నా పెట్టచ్చు అండి. సపోజ్ మై ఆంధ్ర షుగర్స్ ఎంప్లాయీ శాలరీ అని పెద్ద పెద్ద పేరు అని పెట్టచ్చు. బట్ ఆ పెట్టే పేరులో మధ్యలో ఎక్కడో స్పేసెస్ ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మై శాలరీ ఉందనుకోండి, మై శాలరీ 2021. యాక్చువల్గా పేరు కరెక్టే, మధ్యలో ఈ స్పేస్లు ఇవ్వకూడదు. ఎంత పెద్ద పేరు అయినా ఇవ్వచ్చు, కానీ ఇట్ షుడ్ నాట్ కంటైన్ ఎనీ బ్లాంక్ స్పేసెస్. ఐడెంటిఫైయర్ షుడ్ నాట్ కంటైన్ ఎనీ స్పేసెస్. మధ్యలో ఒకటి కానీ ఎక్కువ కానీ ఎలాంటి స్పేసెస్ ఇవ్వకూడదు. థర్డ్ రూల్, ఇట్ షుడ్ నాట్ కంటైన్ ఎనీ బ్లాంక్ స్పేసెస్. ఇట్ షుడ్ నాట్ contain any blank spaces. That is third. ఇక లాస్ట్ రూల్, మనం ఒక పేరు పెట్టేటప్పుడు, ఐడెంటిఫైయర్గా ఒక పేరు పెట్టేటప్పుడు సిస్టమ్ డిఫైన్డ్ వర్డ్స్ ఏవి వాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ కీవర్డ్స్, దేర్ ఆర్ 32 కీవర్డ్స్. 32 కీవర్డ్స్లో మనం ఆల్రెడీ ఇప్పుడు కొన్ని కీవర్డ్స్ మనం డిస్కస్ చేస్తాం. ఇంట్, ఫ్లోట్, క్యార్, లాంగ్, డబుల్, సైన్డ్, అన్సైన్డ్, దోస్ ఆర్ ఆల్ కీవర్డ్స్. ఇప్పుడు మీరు ఒక లొకేషన్ పేరు లాంగ్ అని పేరు పెట్టారనుకోండి, సిస్టమ్ విల్ నాట్ యాక్సెప్ట్ దట్, బికాజ్ లాంగ్ ఈజ్ ఎ రిజర్వ్డ్ వర్డ్, బికాజ్ ఇట్స్ ఎ కీవర్డ్. కీవర్డ్ షుడ్ నాట్ బి యూజ్డ్ యాజ్ అన్ ఐడెంటిఫైర్. ఓకేనా? లాస్ట్ రూల్, కీవర్డ్ షుడ్ నాట్ బి యూజ్డ్. కీవర్డ్స్ మీన్స్ సిస్టమ్ డిఫైన్డ్ వర్డ్స్ షుడ్ నాట్ బి యూజ్డ్. మీరు పేరు పెట్టేటప్పుడు ఆ కీవర్డ్స్ని యూజ్ చేయకూడదు. యూ కెన్ యూజ్ ఎనీ నేమ్, బట్ యూ షుడ్ నాట్ యూజ్ కీవర్డ్, బికాస్ ఆ కీవర్డ్కి ఒక స్పెషల్ పర్పస్ ఉంటుంది. దోస్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్. దీస్ ఆర్ ద రూల్స్ టు డిఫైన్ అన్ ఐడెంటిఫైర్. ఒక ఐడెంటిఫైర్ డిఫైన్ చేసేటప్పుడు ఈ రూల్స్ వైలేట్ అవ్వకుండా యూ కెన్ గివ్ ఎనీ నేమ్. మీరు ఏ పేరు ఇచ్చినా ప్రాబ్లం లేదు, ఆ 4 రూల్స్ వైలేట్ అవ్వకూడదు. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ రూల్, మీరు పెట్టే పేరులో స్టార్టింగ్ లెటర్ డిజిట్ ఉండకూడదు. డిజిట్ అంటే నెంబర్ ఉండకూడదు. సెకండ్, స్టార్టింగ్ లెటర్ తర్వాత నెంబర్స్ ఉండొచ్చు. N1 అని పెట్టవచ్చు, 1N అని పెట్టకూడదు. సెకండ్ రూల్, స్పెషల్ సింబల్స్. కీబోర్డ్లో కనపడే చాలా సింబల్స్ ఉంటాయి, ప్లస్, మైనస్, ఫుల్ స్టాప్, కామా, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు, స్టార్ సింబల్, హ్యాష్ సింబల్. ఒక్కటి మాత్రం వాడవచ్చు, అండర్ స్కోర్. ఓకేనా? ఇట్ షుడ్ నాట్ కంటైన్ ఎనీ స్పెషల్ సింబల్స్. మనం పెట్టే పేరులో స్పెషల్ సింబల్స్ ఉండకూడదు, ఒక్కటి వాడవచ్చు, అండర్ స్కోర్. థర్డ్ రూల్, మనం లెంగ్త్కి అనేవి ఎనీ. మనం పెట్టే పేరు ఎంత పెద్దదన్నా ఉండొచ్చు అండి, ఎన్ని క్యారెక్టర్, ఒక 50-60 క్యారెక్టర్స్ అన్నా ఉండొచ్చు. బట్ ఆ పేరులో మధ్యలో ఎక్కడో బ్లాంక్ స్పేసెస్ మాత్రం ఉండకూడదు. షుడ్ నాట్ కంటైన్ ఎనీ బ్లాంక్ స్పేసెస్. ఇక ఫోర్త్ రూల్, లాస్ట్ రూల్ వచ్చేటప్పటికి కీవర్డ్స్ని వాడకూడదు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్. కీవర్డ్స్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మన పర్పస్, మనం ఒక ఐడెంటిఫైర్ ఇవ్వడానికి వాడకూడదు. దోస్ ఆర్ ద రూల్స్ వీ నీడ్ టు ఫాలో whenever we declare a variable name or array name, whatever it is that was defined by the user. ఒక యూజర్ డిఫైన్ చేసేటప్పుడు ఈ రూల్స్ ఫాలో అవుతూనే మన పేర్లు ఐడెంటిఫైస్ ఇవ్వాలి. ఇంకొకటి ఉంది, అది నోట్, అది రూల్ ఏం కాదు. మనం ఒక వేరియబుల్ పెట్టేటప్పుడు మీరు అప్పర్ కేస్ పేర్లన్నా పెట్టవచ్చు, లోయర్ కేస్ పేర్లన్నా పెట్టచ్చు. సపోజ్ ఒక లొకేషన్ పేరు నేను శాలరీ అని పెట్టాను, ఇంకో లొకేషన్ పేరు కూడా శాలరీ అని పెట్టాను, ఇంకో లొకేషన్ పేరు కూడా శాలరీ అని పెట్టాను. కానీ దీస్ 3 ఆర్ సిగ్నిఫికెంట్. 3 ఒకటి కాదు, దేనికది. ఎందుకంటే ఇక్కడ పెట్టినప్పుడు అంత క్యాపిటల్ లెటర్స్లో పెట్టాను, ఇక్కడ పెట్టినప్పుడు అంత స్మాల్ లెటర్స్లో పెట్టాను, ఇక్కడ స్టార్టింగ్ లెటర్ ఒకటి క్యాపిటల్ పెట్టి మిగిలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను శాలరీ ఈజ్ ఈక్వల్ టు 50,000 అన్నాను అనుకోండి. ఈ 3 లొకేషన్స్లో ఈ లొకేషన్లోకి వెళ్తుంది. కారణం, మీరు ఇచ్చిన పేరు అంత లోయర్ కేసు ఉంది. అదే అంత క్యాపిటల్ లెటర్స్ అంటే ఇది ఐడెంటిఫై అవుతుంది. ఒక స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ పెడితే ఇది ఐడెంటిఫై అవుతుంది. అంటే మన ఐడెంటిఫైర్ పెట్టేటప్పుడు వీ కెన్ యూస్ బోత్ అప్పర్ అండ్ లోయర్, బోత్ కేసెస్, బట్ బోత్ ఆర్ సిగ్నిఫికెంట్. 2 ఒకటి కాదు, క్యాపిటల్ వేరు, స్మాల్ వేరు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ పేర్లు పెట్టేటప్పుడు క్యాపిటల్ పెడితే సెపరేట్, స్మాల్. మీరు ఒక లొకేషన్ పేరు క్యాపిటల్ X అని పెట్టి మీరు స్మాల్ X అని వాడితే ఒప్పుకోదు, ఎందుకంటే అది క్యాపిటల్ X అనే వాడాలి, యూజ్ చేయాలి. క్లియర్? అదొక నోట్ గుర్తుపెట్టుకోండి, అది నోటే, రూల్ ఏం కాదు. దీస్ 4 రూల్స్ టు ఫాలో ద ఐడెంటిఫైర్ డిక్లరేషన్. అంటే మీరు ఐడెంటిఫైర్ డిక్లరేషన్ చేసేటప్పుడు ఈ 4 రూల్స్ ఫాలో అవ్వాలి. మీరు ఎప్పుడన్నా పేరు పెట్టేటప్పుడు చెప్పాను కదా, ఒక ఇన్స్ట్రక్షన్లో సిస్టమ్ డిఫైన్ నేమ్స్ని సిస్టమే చెప్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. యూజర్ డిఫైన్ నేమ్స్ వచ్చేటప్పటికి అది మనం పెట్టేటప్పుడు కాబట్టి మనం ఆ పేరు పెట్టేటప్పుడు ఏ రూల్స్ ఫాలో అవ్వాలి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఆ రూల్స్ క్లియర్. దట్ ఈస్ అబౌట్ రూల్స్ ఫర్ అన్ ఐడెంటిఫైర్. ఇంకా మనం సి ప్రోగ్రామింగ్లోకి ఎంటర్. ఇప్పటివరకు నేను ప్రోగ్రామింగ్ అవసరమైన కాన్సెప్ట్స్ మాత్రమే చెప్పాను. ప్రోగ్రామింగ్లోకి ఎంటర్ అవ్వాలి. ప్రోగ్రామింగ్ అవసరమైన కాన్సెప్ట్స్ అంటే ఏంటి? టోకెన్స్, కాన్స్టెంట్, వేరియబుల్, ఐడెంటిఫైర్, కీవర్డ్, ఆపరేటర్ అంటే ఏంటో చెప్పాను.
తర్వాత ఆపరేటర్స్లో డిఫరెంట్ ఆపరేటర్స్ చెప్పాను, డేటా టైప్స్ చెప్పాను, డేటా టైప్ డిక్లరేషన్ చెప్పాను, డేటా టైప్ డిక్లరేషన్లో ఐడెంటిఫైర్ మనం పెట్టే పేరు అని చెప్పాను, ఆ పేరుకి ఎన్ని రూల్స్ ఉంటాయని చెప్పాను. నౌ వీ కెన్ ఎంటర్ ఇన్ టు ద సి ప్రోగ్రామింగ్. అంటే మనం ఇంకా సి ప్రోగ్రామింగ్లోకి ఎంటర్ అవ్వచ్చు. అంటే ప్రోగ్రామింగ్లోకి ఎంటర్ అవడానికి ముందు నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ అన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంకా మనం సి ప్రోగ్రామింగ్లోకి ఎంటర్ అవ్వడానికి ముందు సి ప్రోగ్రామ్ రాయడానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఆ రూల్స్ ఏంటో చూద్దాం, ఆ తర్వాత సి ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయొచ్చు. సి ప్రోగ్రామింగ్ ఎంటర్ అవ్వాలి అంటే కనుక వీ నీడ్ టు నో ద రూల్స్ ఫర్ ఏ సి ప్రోగ్రామ్. సి ప్రోగ్రామ్ రాయడానికి రూల్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ చెప్పాను మీకు, ప్రోగ్రామ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. నేను స్టార్టింగ్ క్లాస్ నుంచి అదే చెప్తున్నాను. ఆ ఇన్స్ట్రక్షన్ ఎలా వస్తుందంటే సెట్ ఆఫ్ టోకెన్స్, కొన్ని టోకెన్స్ కలిస్తే ఇన్స్ట్రక్షన్, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కలిస్తే ప్రోగ్రామ్. మనం సి ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ రాసిన తర్వాత దీన్ని ఒక ప్యాక్ కింద చేస్తాం, దీన్నే ఫంక్షన్ అంటారు. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్లాక్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్. ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామ్ అంటే మనం ప్రోగ్రామ్కి, కంప్యూటర్కి ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి బదులు ఇన్స్ట్రక్షన్స్ని అంతా ఒక ప్యాక్ కింద చేసి, ఒక ఫంక్షన్ కింద చేసి, దానికి ఖచ్చితంగా ఒక పేరు పెట్టాలి. దాని పేరు మెయిన్. దాన్ని మెయిన్ ఫంక్షన్ అంటారు. ఫంక్షన్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామ్. అంటే ఫంక్షన్ అన్న ప్రోగ్రామ్ అన్న ఒకటే. మనం రాసే ప్రోగ్రామ్ మెయిన్ ప్రోగ్రామ్. వాట్ ఎవర్ యూ నీడ్ టు రైట్ ద కోడ్ దట్ షుడ్ బీ మెయిన్. అంటే ఈ మెయిన్లో పెట్టి దానికి ఇస్తేనే ఆ ప్రోగ్రామ్ మెయిన్ తీసుకున్న మెయిన్లో ఇన్స్ట్రక్షన్స్ అన్నిటి ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. సార్ నేను ఎన్ని రాసి ఇక్కడ మెయిన్ అని పేరు పెట్టకుండా వేరే ఏదైనా పేరు పెడితే ఏంటి ప్రాబ్లం అంటే కనుక, మీరు ఇన్స్ట్రక్షన్స్ అన్ని కరెక్ట్గా రాసిన ఆ ఫంక్షన్ పేరు మెయిన్ అనే ఫంక్షన్ పేరుతో లేదు అంటే కనుక మెయిన్ ఫంక్షన్ నాట్ ఫౌండ్ అని కంప్యూటర్ ఆ మీ ఇన్స్ట్రక్షన్స్ చదవదు అసలు. ఎందుకంటే కనుక సి ఏం చెప్పింది అంటే మెయిన్ అనే పేరుతో నేను ఒక ఫంక్షన్, ఒక ఎంటీ కోడ్ మీకు ఇచ్చాను, దాంట్లో మీ కోడ్ని పెట్టండి, దాన్ని నేను ఎగ్జిక్యూట్ చేసుకుంటాను అని ఇండైరెక్ట్గా మనకి ఈ పేరు ఇచ్చింది మనకి. ఎందుకంటే ఈ పేరు మనం పెట్టింది కాదు, సి డిఫైన్డ్ నేమ్. అంటే దిస్ ఈజ్ డిఫైన్డ్ ఫంక్షన్. కాకపోతే లోపల రాసే కోడ్ అంతా యూజర్ డిఫైన్డ్, మనం రాసేది. అందుకని మనం రాసే సి ప్రోగ్రామింగ్లో ఖచ్చితంగా మెయిన్ అనే ఫంక్షన్ ఉండాలి. మెయిన్ అనే ఫంక్షన్ లేకుండా సి ప్రోగ్రామ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఫంక్షన్ అని ఎప్పుడు వస్తుందో గుర్తుపెట్టుకోండి. ఫంక్షన్ అనే మాట ఎప్పుడన్నా ఇది ఫంక్షన్ అని వచ్చిందంటే దాని తర్వాత ఈ బ్రాకెట్స్ ఉంటాయి. ఫ్యూచర్లో ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఎప్పుడన్నా వాట్ ఎవర్ ద ఫంక్షన్, ఒక ఇది ఫంక్షన్ అన్నాను అంటే దాని తర్వాత ఇలా బ్రాకెట్స్ ఉంటాయి. ఈ బ్రాకెట్సే పెట్టాలండి. అంటే సిలో రకరకాల బ్రాకెట్స్ వాడతాం. ఖచ్చితంగా ఎక్కడ ఏ బ్రాకెట్ వాడాలో ఆ బ్రాకెట్సే యూజ్ చేయాలి. ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఈ బ్రాకెట్స్ వాడతారండి. వాటిని పెరాంథసిస్ అంటారు. పెరాంథసిస్, ఓపెన్ పెరాంథసిస్, క్లోజింగ్ పెరాంథసిస్. నేను నిన్న మోర్ దాన్ వన్ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఒక క్యారెక్టర్ కాదన్నప్పుడు ఇలా 10 అని చెప్పాలని అప్పుడు ఈ బ్రాకెట్స్ వాడాలి. ఇవి వాడకూడదు, ఇవే వాడాలి. వాటిని స్క్వేర్ బ్రాకెట్స్ అంటారు. స్క్వేర్ బ్రాకెట్స్. ఫ్యూచర్లో హెడర్ ఫైల్స్ డిక్లరేషన్ హ్యాష్ ఇంక్లూడ్ అని రాయాల్సి ఉంటుంది. అప్పుడు యాంగిల్ బ్రాకెట్స్ అప్పుడు వచ్చినప్పుడు చూద్దాం. యాంగిల్ బ్రాకెట్స్ అంటారు వాటిని, యాంగిల్ బ్రాకెట్స్. ప్రోగ్రామ్ స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, కోడ్ స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ చెప్పడానికి ఈ బ్రాకెట్స్ వాడతారు. వీటిని కర్లీ బ్రేసెస్ అంటారు. వీటిని కర్లీ బ్రేసెస్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు ఏ సింబల్ వాడాలో అదే వాడాలండి. ఒక చోట అంటే ఇక్కడ నేను పొరపాటున ఈ సింబల్ వాడినా, ఇక్కడ పొరపాటున పెరాంథసిస్ పెట్టిన సిస్టమ్ విల్ గివ్ ఎర్రర్. అందుకని మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సిలో రకరకాల సింబల్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఒక్కో చోట పెరాంథసిస్ యూజ్ చేయాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి స్క్వేర్ బ్రాకెట్స్, ఒక్కో చోట యాంగిల్ బ్రాకెట్స్, ఒక్కోసారి కర్లీ బ్రేసెస్. మన సి ప్రోగ్రామ్ ఇలా ఉంటుందండి. సి ప్రోగ్రామ్ దిస్ ద సింటాక్స్ ఆఫ్ సి ప్రోగ్రామ్. దీంట్లో రూల్స్ ఏం చూద్దాం. ఫస్ట్ రూల్ ఏంటి అంటే, సిలో ఉన్న ఫస్ట్ రూల్ ఏంటంటే ఈచ్ ఇన్స్ట్రక్షన్ షుడ్ బి ఎండెడ్ విత్ ఏ సెమీకోలన్. మీరు ఇన్స్ట్రక్షన్స్ అంతా కరెక్ట్గా రాసి చివరి సెమీకోలన్ ఇవ్వకపోయినా ఎర్రర్ వస్తుంది. నేను ఆల్రెడీ డేటా టైప్ డిక్లరేషన్లో చెప్పాను మీకు. ఒక సెంటెన్స్ అయిపోయిన తర్వాత ఫుల్ స్టాప్ ఎలా పెడతాం? సెంటెన్స్ అంటే సెట్ ఆఫ్ వర్డ్స్, కొన్ని వర్డ్స్ కలిస్తే సెంటెన్స్ అవగానే అవుతుంది, ఫుల్ స్టాప్ వస్తుంది. ఇక్కడ కొన్ని టోకెన్స్ కలిస్తే ఇన్స్ట్రక్షన్ కంప్లీట్ అవగానే ఏం పెడుతుంది? సెమీకోలన్ పెట్టాలి. మీరు ఇన్స్ట్రక్షన్ అంతా పర్ఫెక్ట్గా రాసి సెమీకోలన్ ఇవ్వకపోయినా ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఆ రెండు ఇన్స్ట్రక్షన్స్ కలిపిపోయి ఒక ఇన్స్ట్రక్షన్లో రాంగ్ మీనింగ్ వస్తుంది. రెండు సెంటెన్సెస్ ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఒక సెంటెన్స్ అయితే రాంగ్ మీనింగ్ ఎలా వస్తుంది, ఇక్కడ కూడా అది వస్తుంది. అందుకని ప్రతి ఇన్స్ట్రక్షన్ చివర సెమీకోలన్ ఉండాలి. దట్ ఈస్ ఫస్ట్ రూల్. స్టార్టింగ్ రూల్ ఏంటి అంటే, ఇన్ ఏ సి ప్రోగ్రామ్ ఈచ్ ఇన్స్ట్రక్షన్ షుడ్ ఎండ్ విత్ ఏ సెమీకోలన్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్, ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ వద్దాం. సెకండ్ రూల్ వచ్చేటప్పటికి ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పాను ఇన్స్ట్రక్షన్ ఈ సెట్ ఆఫ్ టోకెన్స్ అన్నాను. ఇప్పుడు మనం ఒక ఇన్స్ట్రక్షన్ రాసాం, ఆ ఇన్స్ట్రక్షన్ ఇంట్ ఏజ్ అని ఇన్స్ట్రక్షన్ అనుకోండి. ఈ ఇన్స్ట్రక్షన్లో 2 టోకెన్స్ ఉన్నాయి. అది 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్. ఇన్స్ట్రక్షన్లో టోకెన్స్లో కొన్ని సిస్టమ్ డిఫైన్ టోకెన్స్ ఉంటాయి, కొన్ని యూజర్ డిఫైన్ టోకెన్స్ ఉంటాయి. అంటే ఇది యూజర్ డిఫైన్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది సిస్టమ్ డిఫైన్.
సిస్టమ్ డిఫైన్డ్ ఏదైనా అది లోయర్ కేసులోనే రాయాలండి. పొరపాటున మీరు క్యాప్స్ లాక్ ఆన్ చేసి ఇలా రాస్తే ఇట్ గివ్ ఎర్రర్. మీరు డిఫైన్ చేసింది మీరు స్మాల్లో రాయొచ్చు, క్యాపిటల్లో రాయొచ్చు. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ రూల్. ఇన్ ఏ సి ప్రోగ్రామ్ ఆల్ సి డిఫైన్డ్, సిస్టమ్ డిఫైన్డ్ అంటే సి డిఫైన్డ్ వర్డ్, వాట్ ఎవర్ ద వర్డ్ విచ్ ఈస్ డిఫైన్డ్ బై సి, దట్ షుడ్ బి ఇన్ లోయర్ కేస్. దట్ ఈస్ సెకండ్ రూల్. ఫస్ట్ రూల్, ప్రతి ఇన్స్ట్రక్షన్ చివర సెమీకోలన్ ఉండాలి. సి డిఫైన్డ్ వర్డ్స్ ఏమన్నా ఉంటే దేంట్లో ఉండాలి, లోవర్ కేసులో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంట్, ఫ్లోట్, క్యార్, లాంగ్, డబుల్ ఇలాంటివన్నీ లోవర్ కేసులోనే ఉంటాయి. అన్ని కీవర్డ్స్ సిస్టమ్ డిఫైన్డ్ వర్డ్. ఏ వర్డ్ విచ్ ఈస్ డిఫైన్డ్ బై సి, దట్ ఈస్ కాల్డ్ సిస్టమ్ డిఫైన్డ్. ఆల్ సిస్టమ్ డిఫైన్డ్ వర్డ్ షుడ్ బీ ఇన్ లోయర్ కేస్. పొరపాటున మీరు చూసుకోకుండా క్యాప్స్ లాక్ ఆన్ చేసి కంప్యూటర్లో ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు అప్పర్ కేసులో చేశారా, ఇట్ గివ్ ఎర్రర్. అది మీరు డిఫైన్ చేసే వర్డ్ అయితే వాట్ ఎవర్, అది లోయర్ కేసులో రాసినా పర్లేదు, అప్పర్ కేసులో రాసినా పర్లేదు. ఇందాక చెప్పాను శాలరీ అనేది క్యాపిటల్ లెటర్లో రాసినా పర్లేదు, స్మాల్ లెటర్లో రాసినా పర్లేదు. దట్ ఈస్ సెకండ్ రూల్. థర్డ్ రూల్ ఆల్రెడీ నేను మెన్షన్ చేసింది, మనం రాసిన ప్రోగ్రాంలో ఖచ్చితంగా ఒక ఫంక్షన్ ఉండాలి. వితౌట్ అ మెయిన్ ఫంక్షన్ దెర్ ఈజ్ నో సి ప్రోగ్రామ్. సి ప్రోగ్రామింగ్ అంటేనే కాంబినేషన్ ఆఫ్ ఫంక్షన్స్, ఇట్ అట్లీస్ట్ కంటేనే ఫంక్షన్, దట్ ఈస్ మెయిన్. సి ప్రోగ్రామ్ అంటేనే కొన్ని ఫంక్షన్స్ కలియక మినిమం ఒక ఫంక్షన్ ఉండాలి, దట్ ఈస్ మెయిన్. మెయిన్ అనే ఫంక్షన్ లేకుండా సి ప్రోగ్రామ్ ఉండదు. చెప్పాను కదా, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ పర్ఫెక్ట్గా రాసి అన్ని రూల్స్ సెమీకోలన్ పెట్టి అన్నీ ఫాలో అయ్యి అక్కడ మెయిన్ అని పేరు పెట్టకపోతే ప్రోగ్రామ్ అంతా కరెక్ట్గా రాసిన మెయిన్ ఫంక్షన్ నాట్ ఫౌండ్ అని ఎర్రర్ వస్తుంది. అందుకని మెయిన్ ఫంక్షన్ లేకుండా వీ కాంట్ రైట్ ఏ సి ప్రోగ్రామ్. దీస్ ఆర్ ద 3 రూల్స్ ఇన్ సి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎందుకంటే మనం ఈ రూల్స్ వైలేట్ అవుతూ ఏదన్నా రాసాం, ఎంత పర్ఫెక్ట్ ఎంత కోడ్ రాసినా అది ఎర్రర్స్ వస్తాయి. ఫస్ట్ రూల్ వచ్చేటప్పటికి మనం రాసే సి ప్రోగ్రామింగ్లో ప్రతి ఇన్స్ట్రక్షన్ చివర సెమీకోలన్ ఉండాలి. సెకండ్ రూల్, మనం డిఫైన్ చేసే వర్డ్స్ ఎలా రాసినా పర్లేదు కానీ సిస్టమ్ డిఫైన్డ్, సి డిఫైన్డ్ వర్డ్స్ మాత్రం లోయర్ కేస్లో రాయాలి. మనం రాసే ప్రోగ్రామ్ అంతా ఒక ఫంక్షన్లో, మెయిన్ ఒక ఫంక్షన్లో ఉండాలి, దట్ ఈస్ మెయిన్ ఫంక్షన్. క్లియర్? దీస్ ఆర్ ద మెయిన్ రూల్స్ ఫర్ ఏ సి ప్రోగ్రామ్. సి ప్రోగ్రామింగ్లో ఎక్కడ ఏ సింబల్స్ వాడాలో అవే వాడాలి. ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఇవి వాడాలి, అరేస్ వచ్చినప్పుడు ఇవి వాడాలి, హెడర్ ఫైల్స్ వచ్చినప్పుడు ఇవి వాడాలి. అరే అంటే హెడర్ ఫైల్ అంటే ఏంటో మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది. స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద బ్లాక్, ఎండింగ్ పాయింట్ ఆఫ్ ద బ్లాక్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద ప్రోగ్రామ్, ఎండింగ్ పాయింట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అలా చెప్పేటప్పుడు కర్లీ బ్రేసెస్ వాడాలి. వీ నీడ్ టు ఫాలో ఆల్ దీస్ రూల్స్. మీరు ఈ రూల్స్ ఫాలో అవ్వకపోతే ప్రోగ్రామ్స్లో మీరు ఫ్రీక్వెంట్గా ఎర్రర్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ అబౌట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బిఫోర్ రైటింగ్ ఏ సి ప్రోగ్రామ్. ఫ్యూచర్ క్లాస్లో మనం ప్రోగ్రామింగ్లోకి ఎంటర్ అవుదాం. ఆ ప్రోగ్రామింగ్లోకి ఎంటర్ అయినప్పుడు ఈ రూల్స్ అన్నీ మైండ్లో పెట్టుకుని మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ వరకు నేను థియరీ కాన్సెప్ట్ కంప్లీట్, ఇప్పటి వరకు మనం ఒక సి ప్రోగ్రామ్ రాయలా, కానీ ఇక్కడ వరకు మనం సి ప్రోగ్రామ్ రాయకుండా ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటున్నాం మీకు అర్థమై ఉండాలి. ఇవన్నీ నేర్చుకుని సి ప్రోగ్రామ్ రాస్తే ఎంత క్లారిటీ ఉంటుందో, ఇవన్నీ నేర్చుకోకుండా సి ప్రోగ్రామ్ రాస్తే అంత కన్ఫ్యూజన్స్ వస్తాయి. ఫ్యూచర్ క్లాస్లో ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.